దేశానికి వెళ్ళిపోయాను, -డిగ్రీలు ఉన్నాయి అక్కడ. అర్ధరాత్రి 12 గంటలు 11 అవుతుంది, -డిగ్రీలు ఉన్నాయి. కనీసం స్వెటర్ కూడా పట్టుకెళ్ళలేదు నేను. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఎవరు చూస్తారు? అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూలో అక్కడ నన్ను ఆపేశారు, ఎయిర్పోర్ట్లో ఆపేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నువ్వెవరు అన్నారు? నేను పాస్టర్ అన్నాను. మరి అవన్నీ చెప్పొచ్చు చెప్పకుండా నాకు ఎవరు చెప్పలేదు. అయితే శిష్యుల పేర్లు రాయమంటున్నాడు కూర్చుని ఇంగ్లీష్లో. మనకు అసలే స్పెల్లింగ్లు రావు, ఏదో రాసుకుంటా వచ్చేస్తున్నాను. ఈలోగా ఆయనే అన్నాడు, మీకు నన్ను ఎవరు తీసుకెళ్తారో కూడా తెలియదు, మీకోసం బయట పాస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. బయటికి రాగానే అభ్యర్థినిగో బిషప్ అని అలా పెట్టుకుని బోర్డు పెట్టుకుని ఉన్నారు నా కోసం ఆ ఎయిర్పోర్ట్లో. దేవునికి చప్పుడు కూడా, దేవునికి స్తోత్రం కలిగిన. విశ్వాసం అంటే అంత గొప్పగా ఉంటుంది. కడవరకు దేవుడు మనల్ని, బాబు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చేస్తాడు, నమ్మకం కలిగి ఉండు. విశ్వాసాన్ని చల్లార్చుకోవద్దు, దిగజారిపోవద్దు, నాకు చేయట్లేదు అనుకోవద్దు. నా దేవుడు నీ దేవుడు, మనందరి దేవుడు యేసయ్య. విశ్వాసంలో నిలకడగా ఉండండి. ఏం చేయాలండి? బర్నబా విశ్వాసం నిలకడగా ఉండండి. రెండోది చూడండి, అపొస్తలుల కార్యములో 2 పాయింట్ చెప్తున్నాను. 11వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడట. మొదట విశ్వాసంగా ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. విశ్వాసులు అయిపోయారు, మీరు అందరూ విశ్వాసులే. బాప్తిసం పొందారు, నమ్మి బాప్తిసం పొంది, నమ్మటం అంటే విశ్వాసం నుంచి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, పడిపోకుండా ఉండాలంటే, పాపం చేయకుండా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం వేరు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం వేరు. బాప్తిసం పొందినప్పుడే ఆత్మ పొందుకున్నామండి, విశ్వాసం ఉంచినప్పుడే ఆత్మ ఉందనండి, ఓకే, నేను కాదంటలేదు. ఆత్మ వల్ల మీరు బాప్తిసం పొందారు. నిండుకోవటం వేరు. నిండుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. ప్రియులారా, నింపబడడం అనేది చాలాసార్లు జరిగింది. వాళ్ళు ఒక్కసారి పెంతెకొస్తు దినాన్ని వాళ్ళు ఆత్మాభిషేకం పొందినప్పటికీ నింపబడిన అనుభవాలు చాలా చోట్ల ఉంటాయి. ఎక్కడెక్కడ నింపబడ్డారంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మీరు చూస్తారండి. 2వ అధ్యాయము అపొస్తలుల కార్యం 4:14లో, అపొస్తలుల కార్యం 4:31లో నింపబడ్డారు వాళ్ళు. 6 అధ్యాయం 3, 5, 7 వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణులు, స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడు. నింపబడడం ఫీల్. అమ్మా ఫ్యూయల్ తెలుసా? ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఏం చేయాలండి? పెట్రోల్ ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నింపాలి, లేదా బండి నడుస్తుందా? నడదు. అలాగే ఆత్మచేత నేను ఎప్పుడో పొందుకున్నానండి అయ్యారు కాలంలో, అది కాదు. ఆత్మచేత అప్పుడు నింపబడ్డావు, అప్పుడు భాషలు, ప్రవచనాలు, లేకపోతే ఆత్మానుసారమైన జీవితం జీవించావు. ఇప్పుడు ఆత్మతో నింపబడిన వాడు అంటే ఎప్పటికప్పుడు, ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఆత్మతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు, ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. కాబట్టి నువ్వు ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మానుసారమైన నడక. ఏ నడక ఉండాలి నీలోని? ఆత్మకు వ్యతిరేకం ఏంటి చెప్పండి? శరీరానుసారమైన విషయాలపై మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసు ఉంచుదురు. నువ్వు ఆత్మ గలవాడో లేదో అక్కడే తెలిసిపోద్ది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకుంటే ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు అక్కడ రాశాడు. అమ్మా వినండి, ఆత్మానుసారులు ఎప్పుడు కూడా వాక్యం వినాలని, ప్రార్థన చేసుకోవాలని, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉంటారు. అది ఆత్మ ఫలాలు కదా. ఆత్మఫలంలో ఆత్మ కలిగిన ఎలా తెలుస్తుంది మనకి? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఉన్న వాళ్ళే ఆత్మ నింపుదల పొందిన వాళ్ళు. ఆత్మ గలవాడు అని ఎలా తెలుస్తుంది? ప్రేమ లేనివాడు అయితే ఆత్మ లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే 2వ పాయింట్లో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఎందుకు మనం దిగజారిపోతున్నాం? ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందలేకపోతున్నాం? ఎందుకు సంఘంలో ఒక బలమైన స్తంభంగా ఉండలేకపోతున్నాం? ఒక పిల్లర్గా నువ్వు ఉండాలా. అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మచేత నింపబడిన వాడై ఉండువుగాక. ఆత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు.
చాలామంది పరిశుద్ధాత్మను గురించిన విషయాలు నిర్లక్ష్యంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో ఆయన చిత్తము చొప్పున నడిపించుకోవడానికి ప్రార్థన చేయించాలన్న ఆయనే, మందిరానికి రావాలన్న ఆయనే. ఎవరికైనా సమాధానం ఏం చెప్పాలో ఆత్మ నీలో ఉంటే సరైన సమాధానం చెప్తావు. ఆత్మ ఉన్నవాడు లోకమైన విషయాలపై మనసు ఉంచలేడు. ఆత్మ లేనోడు ఏం చేస్తాడు? ఈ పాట రాసుకుందామా ప్రసంగం చేసేటప్పుడు, ఆ పక్కన ఏముందని చూస్తారు, ఆ పక్కనకి వెళ్ళటం, ఈ పక్కన ఏందో తాడటం. ఆత్మ లేకపోతే నిద్ర, ఆత్మ లేకపోతే కబుర్లు, ఆత్మ లేకపోతే కుదురుబాటు ఉండదండి. ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారు, స్టేబుల్. ఆత్మ పొంగదో, ఆత్మానుసారులు అలాగా మరి స్టేబుల్ మ్యాన్గా నిశ్చింత కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఆత్మ లేని వాళ్ళు కంగారు పడిపోతారు. ఆత్మ లేని వాళ్ళు ఉద్రేకపడిపోతారు. ఆత్మ లేని వాళ్ళు లోక సంబంధమైన విషయాలపై ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు పనులు ఉన్నాయి కదా అన్ని చేసుకుందామా. ఆత్మ లేని వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వస్తారు చర్చికి, రయ్యమంటూ వచ్చేస్తారు. ఎందుకంటే ఆత్మ కలిగిన వాడు కాబట్టి దేవుని దగ్గరికి రావాలి. ఆత్మానుసారులు ఆత్మ మీద, ఆత్మకార్యాల మీద మనసు ఉంచారు అని ఉంది. అక్కడ మీరు ఒక్క మాట చదువుకుని ముగిచ్చేద్దాం. ఈ 3 పాయింట్లోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనం ఉంది కదండి. శరీరానుసారులు శరీర విషయాలపై మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసు ఉంచుదురు. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. అలాగ చదువుకుంటూ వెళ్ళిపోతే అంత పరిశుద్ధాత్మ కలిగిన ఎలా ఉంటారో చివరి వచ్చిన వరకు రాశాడు. ఇంటికి వెళ్ళి వర్క్ చేయండి. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు ఆత్మానుసారంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎంతో పశ్చాత్తాపంతో కన్నీటితో ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేయాలి రోజు. ప్రభా ఈవేళ డ్యూటీకి వెళ్తున్నాను, నన్ను ఆత్మతో నడిపించు. ప్రభా నేను ఎలా నడుచుకోవాలో ఆత్మదేవుడా నన్ను నడిపించని మీరు అడగాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఒప్పుదలలోకి రావాలి. పరిశుద్ధాత్మ అండర్లైన్లోకి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తేనే లీడ్ చేసేవాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? లీడ్, గైడర్. నీకు గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, నీకు చెప్తాడు. నువ్వు పడిపోతుంటే నేను హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రెండోది. 3వ మాట కూడా చెప్తాను చూడండి. 24వ వచనంలోనే అపొస్తలుల కార్యములు బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు చూడాలండి, అండర్లైన్ చేసుకోవాలండి, రాసుకోవాలండి. 3వ మాట ఏంటండి అమ్మా? 3వ పాయింట్ ఏంటి? అక్కడ ఏముందండి 3వ పాయింట్? 24వ వచనం, సత్పురుషుడు. మామూలు పురుషుడు కాదట ఈయన. ఏ పురుషుడు? అందరూ అన్నానమ్మా, సత్పురుషుడు, సత్ స్త్రీ, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. సత్పురుషుడు అంటే విశ్వాసం కలిగినోడు మొదటిది, ఆత్మ కలిగినోడు రెండవది, మూడవది ఏంటండి? సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచి ప్రవర్తన కలిగినోడు, మంచి పేరు కలిగినోడు. మంచి పేరు అంత ఈజీగా రాదండి. ఒకడు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సెకండ్ అండి. ఏమా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుద్దమ్మా? నిమిషం కూడా సెకండ్లో పడేది. సెకండ్ ఓ మాట అనిపించుకోవటానికి, ఓ దొంగతనం చేయడానికి, ఓ అబద్ధం ఆడడానికి, ఓ బూత్ ఆడితే చెడ్డోడు అయిపోతాం. ఓ మాట జారితే మంచి పేరుకి జీవితకాలం అంతా పడుద్ది. అందుకనే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాశాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందండి? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయను కోరదగినవి. మంచి పేరు. చాలామంది మంచోళ్ళు అనిపించుకోవాలని చేస్తారు. కొంతమందికి మంచితనం అనేది మనసు నుంచే వస్తుంది. మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా అయ్యా మీకు మంచి పేరు ఉందండి, నీ సాక్ష్యం దెబ్బతినేస్తుందేమో. సంఘములో ఎవరైనా పరిచర్య చేయాలంటే మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకుండా సువార్త చేస్తే ఆ సువార్తకి అవమానం వస్తుంది. ప్రియులారా, మంచి పేరు అని అంటే ఇప్పుడు ఎవరైనా సంఘంలో ఒక మంచి పని చేయాలనుకోండి, సంఘ పరిచారకుడిగా కానీ, సంఘ పెద్దగా అయితే సంఘ సహోదరుడు, స్త్రీలలో కానీ నువ్వు పరిచయం చేసి పాట పాడే అమ్మాయి కానీ, పాట పాడే అబ్బాయి కానీ, భార్యాభర్తలు కానీ ఏముండాలంటే మీకు మంచి పేరు ఉంటే మీరు పాడినా మీరు చెప్పినా వెగిలిన వాళ్ళు వింటారు. మీరు చెడ్డ పేరు ఉందనుకోండి, మీరు చెప్పిందంతా ఏమైపోద్ది?
చెప్పాలి. చెడ్డ పేరు ఉన్న వాళ్ళకి ఏమవుద్ది? ఇప్పుడు మీరు సువార్తకు వచ్చారయ్యా, నాకు కూడా సువార్తకు వచ్చారు, వినండి. వచ్చిన తర్వాత అని కేకలేశారనుకో, సువార్త కాస్త ఏమవుద్ది? ఇంక మంచి పేరు ఎలా వస్తుంది మీకు? దేవుడికి కూడా చెడ్డ పేరు తెస్తారు మీ వల్ల. అందుకని అలాగా చేయకూడదు. సువార్త చేసేవాడు ఎలా ఉండాలి? గుడ్ మ్యాన్. ఎలా ఉండాలండి? ఇంగ్లీష్లో అదే కదా మంచి పేరు అండి. గుడ్ బాయ్, గుడ్ గర్ల్, జెంటిల్ మ్యాన్, సత్ప్రవర్తన కలిగిన వాడు, గుడ్ బిహేవియర్, గుడ్ బిలీవ్, మంచి పేరు ఉండాలి. అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు క్యారల్స్కి వెళ్తారు కదా, రేపు పొద్దుటి నుంచి. మనకు క్యారల్స్ కదా ఇల్లు నుంచి. క్రిస్మస్ అంటే ఏంటి అబ్బాయి? ఉత్సాహం, ఆనందం. అన్నయ్య ఒక పాట వేస్తావా? వస్తుంది కదా. చెల్లి అడుగుతుంది కదా, పాట పాడవా? సరే బాగానే ఉంది, మీరు పాట పాడుకుంటే ఇదిలంటే వెళ్తారు. యేసయ్య గురించి పాడానంటే అవతలకి ఎలా ఉండాలి మీ పాట? మీరు క్రిస్మస్ క్యారల్స్ అంటే పాటలు పాడటం. పాటలు మీరు పాడిన పాట అవతలకి ఎలా ఉండాలంటున్నాను, మాట్లాడట్లేదు. అవతలకి ఎలా ఉండాలి? కాస్త ఇంటే యేసుప్రభు గురించి, అమ్మా పాట పాడుతుంటే నా మనసు మారిపోయింది అన్నట్టు ఉండాలా? ఈడు కొట్టరా దర్వేరా టక్ టిక్ 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 అని కొడతాడు. ఈడు అవతలైన అంటాడు, బాబు లోపల గుండె జబ్బు వచ్చినాడు ఉన్నాడండి, ఆ డ్రమ్ములు తగ్గించండి, ఆ మైక్ సౌండ్ తగ్గించండి, మా నాన్నకు గుండె జబ్బు అండి. ఒరే ఇంకా సౌండ్ పెంచరా. ఈడు అది తగ్గించమన్నాడు, నీడు సౌండ్ పెంచమని. బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి, ఏంటిది? ఆడికి మెంటలు చిచి అని తిడతాడు. ఆడు ఈశ్వరుని తిడతాడు, అక్కడ వాళ్ళకి కూడా తిడతాడు. ఈ మంచి పేరు ఏమన్నా వస్తుందండి? నేను అదే అన్నాను, మంచితనం అంటే అదే. అది చెప్పాడు. అరే అవి అన్నా, మనం రోజు శాతం ఏంటన్నా, మనం రోజు వాయిద్యం ఏంటన్నా? అబ్బా మనోళ్ళు రోజు వాయిద్యమా? ఇయ్యాల కదా, ఈ రాత్రే కదా, వేసేదారు. సంవత్సరం భక్తి అంతా రాత్రితో పోతుంది అంతే. క్రిస్మస్ అంటే ఏంటంటే అల్లరకర్త అయిపోతున్నాడు యేసుబాబు. బాబు అలాగ మంచి పేరు పోగొట్టుకుని ఆయన. అమ్మలారా, మీ పేరు మంచితనము ఏముండాలి చెప్పండి? మంచి పేరు సంపాదించుకోండి. మంచి పేరు, మంచి సాక్ష్యం. మంచిగా మాట్లాడతాడండి అతను, మంచిగా ప్రేమగా మాట్లాడతాడండి. అయ్యి బాబోయ్ గయ్యాళ్ళండి, చెడ్డ పేరు రాకూడదు. ఎందుకు? క్రైస్తవుడు మరణం వరకు. అందుకనే అపుస్తలుడైన పౌలు గారు పాట పాడాడు. ఏంటి తెలుసు మీకు? దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే బడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే బడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు. హల్లెలూయా. దినదినము ఏమైపోవాలండి? దినదినము చంపుకోవాలి. కోపం వచ్చేస్తుంది, మరి తగ్గించుకోవాలి కదా. నోటికాడికి వచ్చేస్తుందంట, మరి అది ఆపుకుంటేనే మంచి పేరు. నాకు వచ్చేది నోటికాడికి వచ్చి ఊగిపోయిన అనుకోండి, ఆ బెదిరిగోరి పేరు అంతా కింద పడిపోయింది. అదే కాపాడుకోవటం. దినదినం సావటం అంతే. దేవుల్లో మనము బ్రతకటం అంటే అర్థం ఏంటంటే, నీకున్న కోపం, నీకున్న పగ, నీకున్న ద్వేషం, నీకున్న అసూయ, నీకున్న అల్లరితో కూడిన ఆటపాటలు, నీకున్నటువంటి ఆ యొక్క శరీర కోరికలన్నీ కూడా పక్కన పెట్టుకుని బ్రతికితేనే మంచి పేరు వస్తుంది. మంచి పేరు తెచ్చుకోండి. ఏం పేరు తెచ్చుకోవాలి? ఈయన సత్పురుషుడు. ఎవరండి ఈయన? సత్ప్రవర్తన కలిగినడు, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగినోడు అన్నట్టుగా కొర్నేలి సత్ప్రవర్తన కలిగినోడు. దోర్క సత్క్రియలు 10వ అధ్యాయంలో ఉంటుంది. దోర్క ఎవరండి? సత్క్రియలు అంటే మంచి క్రియలు అన్నీ చేసేదట. మంచి పేరు తెచ్చుకుందురుగాక. 4వ మాట చెప్పి ముగిస్తాను. 7 అన్నాను కదా, 7కి అవ్వదు వేళ. తర్వాత ఎప్పుడన్నా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలింది మాట్లాడు. 4వ మాట ఏంటంటే, ఈయన ఎవరంటే ఎంకరేజ్మెంట్. ఈయన పేరేం పేరు? బర్నబా. ఏం పేరండి? ఈయన ఎంకరేజ్ చేస్తాడట.
3వ వచనంలో మీరు చదువుతారు. 11వ అధ్యాయం 3వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించడం. ఇంగ్లీష్లో హెచ్చరిక పుత్రుడు. చూడండి అపొస్తలుల కార్యములు, అందరూ చూడాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4:36 చదవండి. కుప్రా, ఏ ఊరు చెప్పాను కదా, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఒకడుండిన ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు. అంటే ఏంటమ్మా? ఆదరణ. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఆదరణ. ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్లో ఎంకరేజ్మెంట్ అని ఉంది. అమ్మ నా మాట ముగించేస్తున్నాను. ఎంకరేజ్మెంట్ అంటే అందరిని ఎంకరేజ్ చేస్తాడు ఈయన. సంఘం ఎప్పుడు అభివృద్ధి అవుద్దంటే ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు మీరేం చేసుకోవాలంటే ప్రోత్సహించుకోవాలి. ఇంగ్లీష్లో హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే కంఫర్టర్. ఆదరణ పుత్రుడు అంటే కంఫర్ట్. ఈయన పని ఏంటంటే ఎంకరేజ్ చేస్తాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడట, ఆదరిస్తాడట. ఎంకరేజ్. వాళ్ళని ఆదరించి విశ్వాసంలో అలాగ ఉండకమ్మా, ఏంటి ఫీల్ అయిపోయావా, మరి చదవకపోతే ఏమవుద్దంట, గురగాడిదిలాగా తిరిగితే ఏమవుతావు ఫెయిల్ అవ్వక అని అండంట. అలాగంట వెళ్ళి, పోలేమ్మా బాగా చదువుకో, మరొకసారి మళ్ళా నువ్వు పాస్ అవుద్ది కానీ మరొకసారి చదువు నాయనా. ఇలా పని లేకుండా తిరిగి వచ్చేసాడు అనుకోండి, ఆ పని లేకుండా తిరిగి రాకపోతే ఏం చేస్తాడు, పని చేయడండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అడిగి? ఎంకరేజా డిస్కరేజా? ఎవడో ఇవాళ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు, మీరు ఆయన ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలంటున్నానండి, వీడి పని చేయడండి అందుకే ఎవడ ఎట్టుకోవట్లేదండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అలా కదురే, ఈవేళ కాదు రేపు దొరుకుతుందిలే, కంగారు పడుకో, దేవుడు ఇస్తాడులే, నేను చూపిస్తానులే పోనీ అని ఆ మాట నన్ను చూపించక్కర్లేదు, ఆ మాట అన్నాను కాడికి ఎలా ఉంటుంది? పర్లేదురా నీకు పని దొరుకుతుంది అంటే ఆ మాటతో లేచుస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒక్క మాట ఎంకరేజ్మెంట్ అని ఒక్క మాట చాలండి ఒక మనిషి బ్రతకడానికి. ఎవరో అన్నారు నువ్వు బిషప్ అయిపోతావు నన్ను, చాలు అదే మనసులో ఉండిపోతే. ఎవరో అన్నారు నిన్ను, నువ్వేం పర్లేదు అభివృద్ధిలోకి వస్తావు. ఒక ఎంకరేజ్మెంట్ మాట వాడండి. హెచ్చరిక పుత్రుడు ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత హెచ్చరిక, తప్పు జారారనుకో, రే నాయన తప్పమ్మా అలా చేయక పాడైపోతారు లైఫ్. ఎంకరేజ్, ప్రోత్సాహకరంగా ఉండాలి. సంఘములో ఒకరినొకరు. రోమీలకు రాసిన పత్రికలో ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. 10వ వచనములో, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు ఒకరికంటే ఒకరు ఎలా ఎంచుకోవాలి, మీరు గొప్పగా ఎంచుకోమంటున్నాడు. అక్కడ కింద చదువుకోండి, ఒకరికంటే ఒకరు. 10వ వచనమా, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి. ఏయ్ నువ్వు నాకంటే ఏం గొప్ప? నేను చేసినట్టు నువ్వు చేయగలవా? నేను వేసినట్టు పందిరిని వేయగలవా? నేను నడిపినట్టు నడపగలవా? నేను వేసినట్టు పెయింట్ వేయగలవా అన్నాం అనుకో, రానుడికి నాకు రాదురా అని చేతులు కట్టాడు, అక్కడ కూర్చుంటాడు. ఇలాగే వెయ్యాలి బాబా, ఇలా చూసాడు, బ్రష్ పెట్టుకో అని నేర్పించు. మొత్తం కుర్రోళ్ళు అందరూ వేస్తారు మధ్యాహ్నం. చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంకరేజ్మెంట్. కోత రానోడికి కూడా కోతకు తీసుకెళ్ళాలా అంటే, కోతలు ఎక్కడియండి అని అనకండి. పని రానోడికి పని నేర్పాలా, ఎంకరేజ్మెంట్. చదువు రానోడికి చదువురాని మొద్దు, దద్దమ్మ, పంజేవు, గుర్రగాడిది, పనికి మాలినోడు, ఆంబోతు, సీంబోతు అని తిట్టకండి. పనికొస్తావు, ఆశీర్వదించబడతావు, చదవగలవు, బుర్రెట్టు, మనసెట్టు, పైకొస్తావు. శుభవచనం పలకండి. చప్పకొడు దేవునికి స్తోత్రం. సంఘము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోండి, ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండండి. బర్నబా ఒకరినొకరు హెచ్చరిస్తాడంటే, పాడతా నీ రాగం చూసావా, అప్లాచారి గారిని చూసి నవ్వకూడదు. బలి పాడుతున్నామండి, బలి రాగం అది అలా పాడాలా. అంతేగాని పాడు అన్నాం అనుకో మళ్ళీ పాడు. మనోళ్ళు ఒకరు పాడారనుకోండి, నేను నవ్వేశారనుకోండి, ఇంకా అంతలు పాడరు. ఎంకరేజ్ లేదు మన దగ్గర. నన్ను ఎవరో ఎంకరేజ్ చేయట్లేదండి. కొంతమంది ఎంకరేజ్ చేయాలంట. అవును, ఎంకరేజ్ చేయకపోతే చాలామంది డిస్కరేజ్ అయిపోతారు. ప్రార్థన చేయడానికి ఎంకరేజ్ చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు పాడగలవు, నువ్వు చదవగలవు, నువ్వు బోధించగలవు, నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైంది లేదు. గాడ్
దేవుడు నీతో ఉన్నాడు. గాడ్ విత్ యూ, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంకరేజ్. ఈవేళ నుంచి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. మీ పక్కోళ్ళకి చెప్పండి, నువ్వు పైకి వస్తావు అని చెప్పు. నువ్వు దేవుడిని దీవిస్తున్నాడని చెప్పు. నువ్వు పనికొస్తావు, పక్కోళ్ళకి చెప్పు. ఇద్దరికి చెప్పండి, కనీసం ఇద్దరికి చెప్పండి. నువ్వు పనికొస్తావు, నువ్వు ప్రార్థన చేయగలవు. పక్కోళ్ళకి చెప్పండి, నువ్వు పాడగలవు, దేవుడిని దీవిస్తున్నావు, గొప్పడు అవుతావు. నువ్వు ఎప్పటికైనా గొప్పడు అవుతావు తమ్ముడు. చెప్పమ్మా, నీ కష్టాలు తీరిపోతాయమ్మా. ఎంకరేజ్, ప్రాక్టికల్ అండి. చేయండి, అందరికి చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికైనా నీ కష్టాలు తీరిపోతాయి తమ్ముడు, కంగారు పడుకో. చెప్పాలి, నీ పక్కోళ్ళకి చెప్పా. హల్లెలూయా, ఎంత బాగుంది. రెండు చేతి గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు పురుకొల్పుకుందాం, ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరు ధైర్యపరుచుకుందాం. అప్పుడే ముగించేళ్ళిన టైం అయిపోతుంది బాబు. దేవునికి స్తోత్రం. ఆయన అప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్నాడండి. అప్పుడే దేవుడు కనపడ్డాడు ఆయనకి. దేవుడిని అలా చూశాడు. అంతవరకు చర్చిలకు వచ్చిన వాళ్ళు చితక్కొడేసేవాడు అతను. ఆ మనిషి ఆడవాళ్ళని అయితే జుట్టట్టుకుని ఇలా ముడేసి బయటికి లాగేసి కొడేసేవాడు. పాస్ట్ గారిని చంపించేశాడు అతను. అలాంటి మనిషికి యేసుప్రభు కనపడ్డాడు. బాప్తిసం పొంది చర్చిలకు వస్తే బాబోయ్ అని అందరూ పరిగెత్తిపోయారు. బాబాయ్ కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, దుర్మార్గుడు వచ్చేసాడు, వీడు కూడా వచ్చేసాడు, పనిమల్లుడు వచ్చేసాడు అంటుంటే అందరూ భయపడిపోతుంటే ఈయన ఎంకరేజర్ ఉన్నాడు కదా చర్చిలో. ఎవరో ఎంకరేజర్ ఎవరమ్మా? బర్నబా గారు ఉన్నారు కదా. తమ్ముడు ఏంటి మారిపోయావా అన్నా? దేవుడు కనబడ్డాడన్నా. సంఘస్థులు ఎవరు చేర్చుకోవట్లేదన్నా నన్ను. అలాగా ఒక్క పెద్దన్న మాట్లాడట్లేదు. 10,000 మంది సంఘం అండి. ఎంతమంది సంఘం? ఒక్కడు కూడా నమ్మట్లేదన్నా. నాకు ప్రార్థన చేసుకున్నానన్నా, నాకు దేవుడు కనిపించాడు, నా సాక్ష్యం చెప్తుంటే ఎవడు వింటలేదన్నా, నన్ను ఎవడు చేర్చుకోవట్లేదన్నా, అన్నా నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నాడేమో. నాకు ఒక మంచి ఆదరించేవాడు, నన్ను విశ్వాసంలో అసలు కొత్తగా వచ్చిన విశ్వాసం జారిపడే కారణం నువ్వే. బాప్తిసం పొందిన బాబు ప్రార్థనకు రావాలి, సిలువలో రావాలి, ఆత్మతో నింపబడాలని నడిపించడం మానేసి వెనక్కడిపోతున్నా నువ్వు. అన్నా నన్ను ఎవరు చేర్చుకోవట్లేదని ఏడుస్తుంటే బర్నబా గారు వెళ్ళిపోయి, తమ్ముడు నీకు ఎందుకని అన్నాను కదా, రా ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుల కార్యములు, ఈ మాట చదివి ముగిస్తాను. ఆయన ఏం చేశాడు? ఎంకరేజర్ అంటే పేరుకు తగ్గ జీవితం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. అపొస్తలుల కార్యములు ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? అతడు యెరూషలేములోనికి వచ్చి, అతడంటే పౌలు గారు శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేసను గాని అతని శిష్యుడని నమ్మక అందరూ అతనికి యేసులో పెద్ద పేతురు గారిని పాస్ట్ గా చెడు ప్రార్థన చేయించుకుంటానంటే ఎవడు తీసుకెళ్ళట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లేదు, అందరూ భయపడిపోతున్నారు, అందరూ యత్నం చేశాను కానీ పని అవ్వట్లేదట. 27వ వచనం. అయితే మన తమ్ముడు సంఘంలో బర్నబా ఉండాలా, సంఘంలో హెచ్చరించేవాడు ఉండాలా, సంఘంలో ప్రోత్సహించేవాడు ఉండాలా, సంఘంలో నడిపించేవాడు ఉండాలా. బర్నబా అతనిని దగ్గరకు తీసి అపొస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతనిని త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియజేశాడు బర్నబా. చప్పటి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. జారిపోతున్న విశ్వాసి, వెనక్కి వెళ్ళిపోతున్న విశ్వాసి, ఆదరణ లేకుండా ఉన్న విశ్వాసి, ఒంటరిలో ఉన్న విశ్వాసిని బర్నబా గారు వెళ్ళి రానాయన అని తీసుకెళ్ళాడు. ఇతడు ప్రభుని చూశాడు, ఇతడు బాప్తిసం పొందాడు, ఇతడు యేసు ప్రభుని చూచాడనియు అతడు త్రోవలో దేవుడు కనపడ్డాడని, దేవుడు అతనితో మాట్లాడాడని, ఇతను దేవుని బిడ్డగా మారిపోయాడని సంఘస్థులందరికీ పరిచయం చేశాడు. బర్నబా గారు వెళ్ళి పౌలు గారు అన్నా, పౌలమ్మా, పౌలు మారిపోయాడమ్మా, సెకండ్ అన్నకు ప్రార్థన చేయని అపొస్తలుల గారు పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద పాస్ట్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్న మారిపోయాడన్నా, అన్న కూడా సాక్ష్యం చెప్తున్నాడన్నా, దేవుళ్ళు నిలబడుతున్నాడన్నా, బలంగా ఉన్నాడనని బర్నబా గారు తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి ప్రోత్సహించినాడు బర్నబా గారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు విల్ to be a Barnabas, if a believer to be a Barnabas,
నువ్వు విశ్వాసం అయితే బండబాగాలాగా ఉండాలి. నువ్వు విశ్వాసం అయితే జారిపోతున్న వారిని, వెనక్కి వెళ్ళిపోతున్న వారిని, ఒంటరిలో ఉన్న వారిని, ఆదరణ లేని వారిని, సన్నగిలిపోతున్న వారిని, రా తమ్ముడు పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తారు. కొంతమంది భయపడిపోతారు అయ్యారి దగ్గర. నిన్నాను కదరా, చర్చిలోకి రా, మేమున్నాం, బలపడు, దేవుడు నీతో మాట్లాడు, నీకు దర్శనం ఉంది, నీకు పాట పాడేవారం ఉంది, స్వస్థపరిచేవారం ఉంది, అన్నీ ఉన్నాయి, రా అని ప్రోత్సహించేవారుముగా మన ముందుముగాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. టైం అయిపోయింది. బండబాగున్న మొదటి లక్షణం చెప్పాలి. మొదటి లక్షణం విశ్వాసం, రెండో లక్షణం పరిశుద్ధాత్మ, మూడో లక్షణం సత్పురుషుడు, నాలుగో లక్షణం ప్రోత్సాహపరిచేవాడు. 4 ముక్కలు చెప్పాను. 4 కూడా గుర్తెట్టుకోకపోతే ఇంకెందుకు, నీ బతుకు వేస్ట్. చెప్పి 4 ముక్కలు ప్రార్థన చేసుకో. ప్రభువా 2 చేతులు ఎత్తి, ప్రభు ఒక విశ్వాసగా చేయనయ్యా, అవిశ్వాసగా ఉన్నానయ్యా, బలహీనంగా ఉంటున్నానయ్యా, పడిపోతున్నానయ్యా, అయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడేవారుగా చెయ్యి. ఇది నెంబర్ 1. అయ్యా నన్ను పరిశుద్ధాత్మతో నింపయ్యా, ఆత్మ లేని వాడిగా ఉన్నానయ్యా. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ప్రభువా నన్ను సత్పురుషుడిగా ఉంచయ్యా, స్త్రీగా ఉంచయ్యా, మంచి ప్రవర్తన లేదు, మంచి పేరయ్యా, నువ్వు వెళ్ళిపోకముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నీ గురించి మంచి సాక్ష్యం రావాలి, నీ ఇంట్లో నుంచి మంచి సాక్ష్యం రావాలా, నీ కుటుంబం మంచి పేరు రావాలా. మా పాస్టర్ గారు మంచోడు, మా విశ్వాసం మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, మా అన్న మంచోడు, ఆ అన్న మంచోడు, ఈ చెల్లి మంచిది, ఈ అక్క మంచిది రావాలా. ప్రోత్సాహపరిచేవాడిగా ఉండాలా. ఒకరినొకరు ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, భక్తినిచ్చు ఆత్మ, నిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా. గ్లోరీ. పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. ప్రార్థన. ఒక మంచి విశ్వాసగా ఉండాలనుకుంటే నీ కుడి చేతి చిన్న ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మహాపరిశుద్ధమైన మా తండ్రి, బర్నబా గారి గురించిన 4 విషయాలు విన్నాం. విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. వాక్యం విని తీర్మానం చేస్తున్న బిడ్డలు తీర్మానాలు స్థిరపరచండి. ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, ఒక మంచి నాయన సత్పురుషుడిగా, మంచి పేరు కలిగిన వాడిగా, నాయన ఒక మంచి ప్రోత్సాహపరిచేవాడిగా, ఆదరణ ఇచ్చేవాడిగా ఉండడానికి సహాయం చేయండి. సంఘాన్ని ఆ రీతిగా స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు ప్రభువు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.